టిప్పర్లోని కంకర ఎక్కువ మంది ప్రాణాలు పోవడానికి కారణమైంది. కంకర ఒక్కసారిగా మీద పడడంతో 10 మందికి పైగా కంకర కిందే ఊపిరాడక సమాధి అయ్యారు. ఈ ఘటనలో 19 మంది మృతి చెందారు. వీరిలో ప్రయాణికులు, బస్సు, టిప్పర్ డ్రైవర్లు ఇద్దరూ కూడా స్పాట్లోనే చనిపోయారు. ఏడాది పాప సహా మహిళలు, పురుషుల ప్రాణాలను అర్ధాంతరంగా మింగేసింది టిప్పర్. అసలు ప్రమాదం ఎలా జరిగింది, బస్సు టిప్పర్ ఎలా ఢీకొట్టుకున్నాయి? ఘటనా స్థలం నుంచి మా ప్రతినిధి మణికంఠ మరింత సమాచారం అందిస్తారు. మొదటిగా ఈ బస్సు ప్రమాదం చాలా దారుణం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సాధారణంగా బస్సు యాక్సిడెంట్లు చిన్న స్థాయిలో జరుగుతూ ఉంటాయి, బయటపడుతూ ఉంటారు. కానీ ఈ ప్రమాదం మాత్రం చాలా పెద్ద స్థాయిలో జరిగింది. దీనికి ఉదాహరణగా ప్రస్తుతం బస్సే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మితిమీరిన వేగంతో అటు చేవెల నుంచి వికారాబాద్ వస్తున్న టిప్పర్ కావచ్చు, అలాగే వికారాబాద్ నుంచి హైదరాబాద్కి వెళ్తున్న ఈ బస్ కావచ్చు, ఈ రెండు ఎక్కువ స్పీడ్లోనే ట్రావెల్ చేస్తూ ఉన్నాయి. ఆ సమయంలో ఎగ్జాక్ట్గా కొద్దిసేపటి క్రితమే ఇక్కడ ఎవరైతే స్పాట్కి చేరుకున్నారో, తొలుత ఇక్కడికి చేరుకున్నారో వాళ్ళని పోలీసులను అడిగే ప్రయత్నంలో భాగంగా వాళ్ళు చెప్పే ప్రయత్నం కూడా మితిమీరిన వేగం వల్లే ఈ ప్రమాదం జరిగిందన్నట్లు వాళ్ళైతే తెలియజేశారు. ప్రస్తుతం బస్సులో చూసుకోవచ్చు మనం. బస్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే, మరోసారి బస్ ప్రయాణం చేయాలంటే ఖచ్చితంగా ఆలోచించాల్సిన పరిస్థితి బస్ ప్రయాణికులకు ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేను మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. బస్సులో ఎటు చూసినా కంకర రాళ్లతోనే బస్ అంతా కూడా మొత్తం పూర్తిగా నిండిపోయిందని చెప్పుకోవచ్చు. అంటే టిప్పర్ రైట్ సైడ్ ఒక్కసారిగా టిప్పర్ అయితే ఈ బస్సుని ఢీకొట్టింది. ఒక్కసారిగా టిప్పర్లో ఉన్న కంకర రాళ్ళన్నీ కూడా బస్సులోకి చొచ్చుకుని వచ్చేసాయి. చాలా వరకు ఇక్కడ తొలుత ఈ ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు కావచ్చు, అలాగే ఈ ప్రమాదానికి ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కూడా కావచ్చు, వాళ్ళని కాపాడే ప్రయత్నంలో చాలామంది ఆర్తనాదాలు చేశారు. సుమారుగా ఎవరైతే బాధితులు ఉన్నారో, బస్సులో ఉన్నారో వాళ్ళంతా కూడా తమను రక్షించాలంటూ చిన్నపిల్లలతో సహా పెద్దవాళ్ళు, ఉద్యోగులు అంతా కూడా ఆర్తనాదాలు చేస్తున్నారు. అయితే ప్రతి ఒక్కరికి కూడా సుమారుగా తల భాగం వరకు ఈ రాళ్ళు పూర్తిగా కప్పివేసినట్లు ప్రస్తుతం స్థానికులు అయితే చెబుతూ ఉన్నారు. చూసుకోవచ్చు మనం, ఈ బస్సులో ఎటు చూసినా పూర్తి స్థాయిలో రాళ్లతోనే నిండిపోయింది. ఇది బస్సు అని చెప్పడానికి కూడా అసలు ఆనవాళ్ళు కూడా ఉండట్లేదు. అంటే బస్కి సంబంధించి ప్రస్తుతం నేను ఎగ్జాక్ట్గా బస్కి రైట్ సైడ్ అయితే వస్తున్నాను. ఈ డ్రైవర్ కూర్చునే ప్లేస్, డ్రైవర్ ఉండే ప్లేస్, స్టీరింగ్ సంబంధించి దీని వెనకాల భాగంలో అంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలా పెద్ద మొత్తంలో ఎఫెక్ట్ అయ్యారు, చనిపోయారు. ఇక్కడ చూసుకోవచ్చు ప్రమాదం అనేది ఎంత తీవ్రత స్థాయిలో జరిగిందో. ఇక్కడ బస్ సంబంధించి ఈ డ్రైవర్ క్యాబిన్కి సంబంధించి అసలు ఏ పార్ట్, అన్ని పార్ట్లు కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి. బస్సుకు సంబంధించి ఇది డ్రైవర్ క్యాబిన్, స్టీరింగ్, అలాగే డ్రైవర్కి సంబంధించిన ఈ క్యాబిన్కి సంబంధించి స్టీరింగ్తో పాటు మొత్తం అంతా కూడా ఇక్కడ డ్రైవర్ సీట్ ఉండడం. ఒక్కసారిగా ఈ బస్సు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. డ్రైవర్ ఇక్కడ ఉండగా ఈ టిప్పర్ ఒక్కసారిగా ఎలా వచ్చి కొట్టింది. ఆ సమయంలోనే ఒక్కసారిగా కొట్టిన తర్వాత అక్కడికక్కడే స్పాట్లోనే డ్రైవర్ చనిపోయాడు. ఆ తర్వాత డ్రైవర్ వెనుక ఉన్న ఎవరైతే ప్రయాణికులు ఉంటారో వాళ్ళంతా అక్కడికక్కడ కొంతమంది అయితే చనిపోయారు, మరికొంతమంది అయితే తమను రక్షించాలంటూ ఆర్తనాదాలు చేశారు అక్కడే స్థానికంగా. అంటే ఈ సమయంలోనే కొంత అదృష్టం ఏంటంటే మిగిలిన బాధితులు బతకడానికి కూడా కొంత కారణం ఉంది. ముఖ్యంగా వికారాబాద్ నుంచి సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహించేందుకు 10 మంది పోలీస్ సిబ్బంది ఈ సమయంలోనే, ప్రమాదం జరిగిన సమయంలోనే అటుగా వెళ్తున్నారు. ఒక్కసారిగా వాళ్ళంతా కూడా వెంటనే వాహనాలు దిగి సహాయక చర్యలు చేపట్టారు, వాళ్ళని రక్షించే ప్రయత్నం చేశారు. అయితే చాలామంది తమను కాపాడాలి అంటూ కూడా ఆర్తనాదాలు చేశారు. ఆ సమయంలో పోలీసులు సిపిఆర్ కూడా చేశారు. అయితే చాలామందిని రక్షించుకోలేకపోయామంటూ కూడా వాళ్ళు కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తమ జీవితంలో ఎప్పుడు కూడా ఇలాంటి ప్రమాదం చూడలేదు అంటూ కూడా ప్రస్తుతం వాళ్ళైతే చెబుతున్న పరిస్థితి కూడా కనబడుతుంది.